ముందుగా మీడియా వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు సాక్షి మినిస్ట్రీస్ ఫౌండర్ అయినటువంటి శ్రీ డి రాజశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. సమాజంలో మనకి వినిపిస్తున్న సందేహాలపై ఆయనను ప్రశ్నలు అడిగి సమాధానాలను తెలుసుకుందాం. వందనాలండి రాజశేఖర్ గారు. వందనాలు. అయితే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే రాధా మనోహర్ దాస్ అని పిలువబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేకపోయాడని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన సిలువ మీద 3 మేకులు పీక్కోవడానికి కాదు, ఆయన మరణించి తిరిగి లేవడానికి. నిజానికి 3 మేకులు పీక్కోవడం అనేది యేసు ప్రభువారికి చాలా సింపుల్ విషయం. అది ఎందుకంటే ఆయన సృష్టినే శాసించగలిగిన శక్తివంతుడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకులు పీక్కుని కిందకు వచ్చాడు అనుకోండి, ప్రజలందరూ ఏమంటారు? ఆయన్ని ఓ గొప్ప బలవంతుడనో, లేదంటే మగధీరుడనో, బాహుబలం కలిగిన వాడనో అంటారు. దేవుడు అని అనరు. ఒక వ్యక్తిని దేవుడని ఎప్పుడు నిర్ధారిస్తారు అంటే ఆ వ్యక్తి మరణించి తిరిగి లేగాలి. అంటే మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టే ఆయన్ని ప్రపంచమంతా దేవుడిగా నిర్ధారించింది, దేవుడిగా కొలుస్తుంది. అంతేకాదు శిష్యులు కూడా ఆయన్ని మరి దేవుడిగా సంబోధించారు పునరుద్ధానం తర్వాత. యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పారు. మనకి మత్తయి సువార్త 20 అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తే మనం, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధింతురు, ఆయన అన్యుల చేత సిలువ వేయబడుదుడు, ఆయనను ఆయన 3వ దినమును లేచును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఛాలెంజ్ ఏంటి అంటే, అన్యులైన రోమన్ సైనికులు ఆయన చంపేసినప్పటికీ 3వ దినాన్ని తిరిగి లేస్తానని ఛాలెంజ్ చేశాడు ఆయన. అది చేశాడు కాబట్టి ఇప్పుడు మనకి ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఉంటుంది. దేవదూతలు సాక్ష్యం చెప్తాయి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఏం చెప్తున్నాయి? ఇదిగో ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు అని. ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన మరణించిన తర్వాత 3వ దినాన్ని లేస్తానని ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా లేచాడు ఆయనని దూతలు సాక్ష్యం ఇచ్చేని శిష్యులు కల్లారా చూశారు. కల్లారా చూసిన శిష్యులు యోహాను సువార్తలో మనకి 20 అధ్యాయంలో ఉంటుంది, 6, 7 వచనాలు అనుకుంటా, ఆయన్ని ప్రభువా దేవాన్ని సంబోధించడం జరిగింది. కాబట్టి 3 మేకులు పీక్కోవడం యేసు ప్రభు వారికి చాలా సింపుల్ థింగ్. అది చేస్తే ఆయన దేవుడు అవడు. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టే ఆయన దేవుడిగా కొలబడుతున్నాడు. మరి ఈ విషయాన్ని కనీసం రాధా మనోహర్ దాస్ గారికి విషయ పరిజ్ఞానం లేదనే విషయం అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన.